సినిమా విషయంలో కథ పూర్తిగా కల్పితమే. కానీ ముంబై వీధుల్లో బిచ్చగాడు భరత్ జైన్ పేదరికం నుండి దాదాపు కోటీశ్వరుడిగా మారిన కథ. ఇది నమ్మశక్యం కాని నిజం. నేడు 7.5 కోట్ల రూపాయల నికర విలువతో అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. మరియు చాలా వీడియో సంస్థలు అతన్ని ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడు అని అతనిపై ఓ లేబుల్ వేశాయి. ఇక ఈ కథ టెలివిజన్, సోషల్ మీడియా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికలలో ప్రదర్శించబడింది. భరత్ జైన్ ప్రసిద్ధి చెందడంతో అందరూ అతని జీవిత ఘనత గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక పేదరికంలో పుట్టిన భరత్ జైన్ తన చదువు పూర్తి చేయలేకపోయాడు. ఎలాంటి సంపాదన లేకుండా అతనితో పాటు అతని కుటుంబ జీవితం కూడా కష్టతరంగా మారింది. ఇక దీన్ని అధిగమించడానికి భరత్ జైన్ భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసించారు. ఇక ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అతను తన ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి రోజుకు 10 నుండి 12 గంటల పాటు వీధుల్లో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. నెమ్మదిగా యాచించడం ద్వారా అతని నెలవారీ ఆదాయం 60,000 నుండి 75,000కు చేరుకుంది. ఇక అతను బిర్యానీ తిను, ఆటోలింటికెళ్ళు. సాధారణ భిక్షాటన ప్రాంతంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ మరియు ఆజాద్ మైదాన్ క్రీడా మైదానం చుట్టూ ఉన్నాయి. ఇక ఈ 2 స్థానాలు ముంబైలో అత్యంత ప్రధాన స్థానాలు. చారిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్ గతంలో విక్టోరియా టెర్మినస్. భారతదేశంలోని ముంబైలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు పగలు రాత్రంతా ప్రయాణికులతో విస్తరించి ఉంటుంది. ఇక అతను అదృష్టవంతుడు, ఇతరుల దయపై ఆధారపడి ఉన్నాడు మరియు అతని సంపాదన సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. నేడు అతను భారతదేశంలో మరియు ప్రపంచంలోని అత్యంత ధనిక బిచ్చగాడు. అతని నికర విలువ 7.5 కోట్ల రూపాయలు. ఇది దాదాపు $1,000,000కి సమానం. కానీ భరత్ కథ ఒక మినహాయింపు మరియు సాధారణమైనది కాదు. భారతదేశంలోని మధ్యతరగతి వారికి కూడా తమ వృత్తులలో రోజుకు 8 నుండి 10 గంటలు శ్రమించే వారికి కూడా అలాంటి సంపాదన లేదు. ఇక ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ విడుదల చేసిన గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI పై తాజా డేటా ప్రకారం గత 15 సంవత్సరాలలో భారతదేశం 415 మిలియన్ల మంది నిష్క్రమించడాన్ని చూసింది. అవునా, నిజమా? ఇక భరత్ జైన్ పేదరికం నుంచి వచ్చాడు. అతనికి తెలిసిన ఏకైక జీవనాధారం భిక్షాటన. మరియు అతను దానిని వింతగా లాభదాయకంగా మార్చగలిగాడు. అతని కుటుంబంలో అతని భార్య, 2 కుమారులు, ఒక సోదరుడు మరియు అతని తండ్రి ఉన్నారు. అతను తన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు అతను ముంబైలో 1.2 కోట్ల విలువైన 2 BHK అపార్ట్మెంట్ ని కలిగి ఉన్నాడు. మరియు తానేలో నెలకి 30,000 రూపాయల అద్దె ఆదాయాన్ని ఆర్జించే 2 అద్దె దుకాణాలు కలిగి ఉన్నాడు. ఇక అతను చదువు పూర్తి చేయలేకపోయినా అతని 2 కుమారులు ఇంగ్లీష్ కాన్వెంట్ పాఠశాలలో చదివారు. అతని కుటుంబంలోని ఇతర సభ్యులు ఇప్పుడు స్టేషనరీ దుకాణాన్ని నడుపుతున్నారు మరియు విజయవంతంగా పేదరికం నుండి బయటపడ్డారు. ఇక భరత్ మరియు అతని కుటుంబం ముంబైలోని పరేల్లో ఓ 1 BHK అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. ఇక స్పష్టంగా చెప్పాలంటే అతని కుటుంబం మొత్తం ఇప్పుడు దరిద్ర రేఖకు ఎగువన జీవిస్తుంది. అయినా ఇంకా ఎందుకు అడుక్కుంటున్నాడు? యాచించడం మానేయమని అతని కుటుంబం అనేకసార్లు చెప్పినప్పటికీ భరత్ ఇప్పటికీ భారతదేశంలోని ఆర్థిక మహానగరం వీధుల్లో రోజుకు 10 నుండి 12 గంటలు గడుపుతాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇక భారతదేశంలో భిక్షాటనకు జరిమానా విధించే కేంద్ర చట్టం లేదు. కానీ కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వారి యాచక నిరోధక చట్టాలను కలిగి ఉన్నాయి. అవి ది బొంబాయి ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ ఆఫ్ 1959 ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇక ఈ చట్టం ప్రకారం బిచ్చగాడు అనేవాడు ఎటువంటి జీవనాధారం లేని వ్యక్తి.
మరియు భిక్షాటన అనేది బహిరంగ ప్రదేశంలో పాడుతూ నృత్యం చేస్తున్నప్పుడు, అదృష్టాన్ని చెప్పేటప్పుడు లేదా ఆరోగ్యం, వైకల్యం మొదలైన వాటి సంకేతాలను చూపుతున్నప్పుడు లేదా చేయకపోయినా అభ్యర్థించడం లేదా స్వీకరించడం. అయితే ఈ చట్టం ఎలాంటి బిచ్చగాళ్లనైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి లేదా నిర్బంధించే అధికారాన్ని పోలీసులకు కల్పిస్తుంది. ఇక నిర్వచనం ప్రకారం భరత్ జైన్ దాదాపు కోటీశ్వరుడు అయినప్పటికీ వీధుల్లో భిక్షాటన చేస్తూనే ఉండటం కొంత విచిత్రంగా ఉంది. భారతదేశంలో రోజుకు 10 నుండి 12 గంటల పని చేసే చాలా మంది వ్యక్తులు $10కి సమానమైన ఆదాయాన్ని కూడా సంపాదించలేకపోతున్నారు. ఇక అతను ఇప్పటికీ ప్రజల దయ కారణంగా రోజుకు 2000 నుండి 2500 రూపాయలు పొందుతున్నాడు. ఇక భరత్ జైన్ కేవలం భిక్షాటన చేస్తూ రోజుకు 2000 నుంచి 2500 పొందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.